హాయ్ దేర్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనకు రోజు ఉపయోగపడే కొన్ని ఇంపార్టెంట్ యాడ్‌వర్బ్స్ గురించి తెలుసుకుందాం. సో, ఈ యాడ్‌వర్బ్స్‌ని ఉపయోగించడం వల్ల మన లాంగ్వేజ్ ఇంకొంచెం రిచ్‌గా అనిపిస్తుంది. ఆ యాడ్‌వర్బ్స్ ఏంటో చూద్దాం. సబ్సిక్వెంట్‌లీ, మెటిక్యులస్‌లీ, ఆర్గ్యుయబుల్లీ, ఫియర్స్‌లీ, ప్రిసైజ్‌లీ ఇవన్నమాట. సో, ఎగ్జాంపుల్స్ చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రిసైజ్‌లీ, ప్రిసైజ్‌లీ అంటే ఏంటి? సో, ప్రిసైజ్‌లీ అంటే ఎగ్జాక్ట్‌లీ ఖచ్చితంగా అని చెప్పే అర్థంతో ఉపయోగిస్తామన్నమాట. ఎగ్జాంపుల్స్ చూస్తే ది షో బిగిన్స్ అట్ 9:00 ప్రిసైజ్‌లీ. ది షో బిగిన్స్ అట్ 9:00 ప్రిసైజ్‌లీ. ఖచ్చితంగా అని ఎగ్జాక్ట్‌లీ 9 గంటలకి స్టార్ట్ అవుతుంది అని చెప్పడానికి మనం ప్రిసైజ్‌లీని యూజ్ చేస్తున్నాం. కాంట్ అండర్‌స్టాండ్ వాట్ ది ప్రాబ్లమ్ ఈజ్. ప్రిసైజ్‌లీ. నాకు ప్రాబ్లమ్ ఏంటో ఖచ్చితంగా అంటే ఎగ్జాక్ట్‌లీ ప్రాబ్లమ్ ఏంటని అర్థం కావట్లేదు అని చెప్పడానికి ఐ కాంట్ అండర్‌స్టాండ్ వాట్ ది ప్రాబ్లమ్ ఈజ్. ఎగ్జాక్ట్‌లీ. దట్ మీన్స్ ప్రిసైజ్‌లీ. యూ షుడ్ టేక్ రెస్ట్. యూ లుక్ సో టైర్డ్. ఐ యామ్ గోయింగ్ టు డూ ప్రిసైజ్‌లీ థాట్. సో, మనం ఎవరితో అయినా అన్నామనుకోండి, "నువ్వు చాలా డల్‌గా, టైర్డ్‌గా ఉన్నావు. యూ షుడ్ టేక్ సమ్ రెస్ట్" లేకపోతే "యూ నీడ్ సమ్ రెస్ట్" అని చెప్తే అపోజిట్ వ్యక్తి రియాక్షన్ ఇలా ఉండొచ్చు. ఐ యామ్ గోయింగ్ టు డూ ప్రిసైజ్‌లీ థట్. నేను అదే చేయబోతున్నా ఖచ్చితంగా. ఎగ్జాక్ట్‌లీ అదే నేను కూడా చేయబోతున్నా అని చెప్పడానికి ఐ యామ్ గోయింగ్ టు డూ ప్రిసైజ్‌లీ థట్. ప్రిసైజ్‌లీ థట్ అంటే ఎగ్జాక్ట్‌లీ థట్. అదే నేను చేయబోతున్నా అని. థాట్స్ ప్రిసైజ్‌లీ వాట్ ఐ మెంట్. థాట్స్ ప్రిసైజ్‌లీ వాట్ ఐ మెంట్ అంటే నా ఉద్దేశ్యం ఖచ్చితంగా అదే. ఎగ్జాక్ట్‌లీ అదే అని చెప్పడానికి థాట్స్ ప్రిసైజ్‌లీ వాట్ ఐ మెంట్. హి అరైవ్డ్ ప్రిసైజ్‌లీ అట్ 4:00. హి అరైవ్డ్ ప్రిసైజ్‌లీ అట్ 4:00. సో, ఖచ్చితంగా అంటే ఎగ్జాక్ట్‌లీ 4కి అతను చేరుకున్నాడు. వాట్ ప్రిసైజ్‌లీ డస్ థట్ మీన్? ఎగ్జాక్ట్‌లీ ఏంటి దానర్థం అని చెప్పడానికి వాట్ ప్రిసైజ్‌లీ డస్ థట్ మీన్? సో, ఇలా మనం ప్రిసైజ్‌లీ అన్న యాడ్‌వర్బ్‌ని ఉపయోగించొచ్చు. సో, ఇప్పుడు నెక్స్ట్ యాడ్‌వర్బ్ చూద్దాం. అదేంటంటే సబ్సిక్వెంట్‌లీ. సబ్సిక్వెంట్‌లీ అంటే మీనింగ్ ఏంటంటే దాని తర్వాత ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత, తదనంతరం అంటాం గదా! లేకపోతే తదుపరి అని చెప్పే అర్థంలో ఉపయోగిస్తాం. దీని సినోనిమ్స్ ఏంటంటే ఆఫ్టర్‌వర్డ్, లేటర్, లేటర్ ఆన్ ఇలాంటి వస్తాయన్నమాట. ఎగ్జాంపుల్స్ తీసుకుంటే దే వర్ బ్యాడ్లీ ఇంజర్డ్ ఇన్ ది యాక్సిడెంట్. దే వర్ బ్యాడ్లీ ఇంజర్డ్ ఇన్ ది యాక్సిడెంట్. దే వర్ బ్యాడ్లీ ఇంజర్డ్ ఇన్ ది యాక్సిడెంట్ అండ్ సబ్సిక్వెంట్‌లీ డైడ్. సో, వాళ్ళు యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడి అండ్ సబ్సిక్వెంట్‌లీ దాని తర్వాత తదనంతరం తర్వాత ఏం జరిగిందంటే డైడ్ చనిపోయారు. సో, ఒక ఇన్సిడెంట్ తర్వాత ఇంకొకటి జరిగిందని చెప్పడానికి సబ్సిక్వెంట్‌లీ అన్న యాడ్‌వర్బ్‌ని ఉపయోగించొచ్చు. ద బుక్ వాస్ సబ్సిక్వెంట్‌లీ ట్రాన్స్‌లేటెడ్ ఇంటూ 15 లాంగ్వేజెస్. సో, ఆ పర్టిక్యులర్ పుస్తకము తరువాత 15 లాంగ్వేజెస్‌లోకి ట్రాన్స్‌లేట్ అయ్యింది. సో, దట్ వాస్ పబ్లిష్డ్ ఇన్ సో అండ్ సో ఇయర్ అండ్ దెన్ ఇట్ వాస్ సబ్సిక్వెంట్‌లీ ట్రాన్స్‌లేటెడ్. సో, పలానా సంవత్సరంలో ప్రచురింపబడి తదనంతరం దాని తర్వాత ఏం జరిగింది? తదుపరి 15 లాంగ్వేజెస్‌లోకి ట్రాన్స్‌లేట్ అయింది అని చెప్పడానికి ఇక్కడ మనం సబ్సిక్వెంట్‌లీ అన్న యాడ్‌వర్బ్‌ని ఉపయోగిస్తున్నామన్నమాట. షీ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ కాలేజ్ అండ్ సబ్సిక్వెంట్‌లీ మూవ్డ్ టు లండన్. ఆమె కాలేజ్ చదువు పూర్తయిన తర్వాత లండన్‌కి వెళ్ళింది. తదనంతరం, తదుపరి అని చెప్పడానికి ఇలా చెప్తున్నాం. షీ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ కాలేజ్ అండ్ సబ్సిక్వెంట్‌లీ మూవ్డ్ టు లండన్. హి సబ్సిక్వెంట్‌లీ బికేమ్ చైర్మన్ ఆఫ్ ద పార్టీ. హి సబ్సిక్వెంట్‌లీ బికేమ్ చైర్మన్ ఆఫ్ ద పార్టీ. సో, తదనంతరం అంటే తర్వాత అతను చైర్మన్ అయ్యాడు అని చెప్పడానికి ఇక్కడ మనం సబ్సిక్వెంట్‌లీ అన్న యాడ్‌వర్బ్‌ని ఉపయోగిస్తున్నాం. షీ సబ్సిక్వెంట్‌లీ బికేమ్ ద ఫ్యాకల్టీస్ ప్రెసిడెంట్. తదనంతరం ఆమె ఫ్యాకల్టీ ప్రెసిడెంట్ అయింది అని చెప్తున్నాం. సబ్సిక్వెంట్ అంటే లేటర్ లేకపోతే లేటర్ ఆన్ అని అర్థం. లేకపోతే ఆఫ్టర్‌వర్డ్ ఇలా మీనింగ్ వస్తుందన్నమాట.
సో నెక్స్ట్ యాడ్వర్బ్ ఏంటంటే మెటిక్యులస్లీ. మెటిక్యులస్లీ అంటే సునిశ్చితంగా, సూక్ష్మంగా, చాలా జాగ్రత్తగా, వెరీ కేర్ఫుల్లీ, ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్, థరో ఇలా మీనింగ్స్ వస్తాయన్నమాట. సో ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ది ఎంటైర్ ప్రోగ్రామ్ వాజ్ మెటిక్యులస్లీ ప్లాన్డ్. చాలా జాగ్రత్తగా ప్లాన్ చేయబడింది. ప్రతి చిన్న విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేయబడింది అని చెప్పడానికి మెటిక్యులస్లీ అన్న యాడ్వర్బ్‌ని ఉపయోగిస్తున్నాం. ది ఇన్ఫర్మేషన్ షుడ్ బి చెక్డ్ మెటిక్యులస్లీ. చాలా సునిశ్చితంగా మనము చెక్ చేసుకోవాలి ఇన్ఫర్మేషన్. అంటే ప్రతి చిన్న విషయాన్ని గమనిస్తూ సునిశ్చితంగా అంటే సూక్ష్మంగా, చాలా జాగ్రత్తగా, ఎక్స్‌ట్రీమ్‌లీ కేర్‌ఫుల్ అని చెప్పి అర్థం ఇక్కడ. ది ఇన్ఫర్మేషన్ షుడ్ బి చెక్డ్ మెటిక్యులస్లీ. పేపర్ వాజ్ మెటిక్యులస్లీ చెక్డ్. ప్రతి ఒక్క పేపర్‌ని చాలా జాగ్రత్తగా చెక్ చేయడం జరిగింది. ఈచ్ పేపర్ వాజ్ మెటిక్యులస్లీ చెక్డ్. ఐ క్లీన్ మై హౌస్ మెటిక్యులస్లీ. ఐ క్లీన్ మై హౌస్ మెటిక్యులస్లీ అంటే చాలా ప్రతి చిన్న విషయాన్ని ఒక చిన్న కార్నర్ కూడా వదలకుండా నేను చాలా సునిశ్చితంగా శుభ్రం చేస్తాను అని చెప్పడానికి ఐ క్లీన్ మై హౌస్ మెటిక్యులస్లీ. సో ఇలా అంటే ఇక్కడ మెటిక్యులస్లీ అంటే చాలా సూక్ష్మంగా, సునిశ్చితంగా అని, చాలా జాగ్రత్తగా అని అర్థం వస్తుందన్నమాట. హి క్లీన్స్ హిస్ గ్యాడ్జెట్స్ విత్ మెటిక్యులస్ కేర్. చాలా సునిశ్చితమైన జాగ్రత్తతో ఈ ఫోన్‌లు కానీ, కంప్యూటర్స్ కానీ అతను క్లీన్ చేస్తాడు. మెటిక్యులస్ అంటే చాలా జాగ్రత్తగా అని. సో, హి వాస్ మెటిక్యులస్ ఇన్ హిస్ యూజ్ ఆఫ్ వర్డ్స్. హి వాస్ అతను అంటే ఇది పాస్ట్ టెన్స్‌లో చెప్తాం. లేకపోతే మనం జనరల్‌గా కూడా ఒక ఒపీనియన్‌ని చెప్పొచ్చు ఒక వ్యక్తిని గురించి. హి ఈస్ మెటిక్యులస్ ఇన్ హిస్ యూజ్ ఆఫ్ వర్డ్స్. అతను మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా చూసి ఆచితూచి మాట్లాడుతాడు అని చెప్పడానికి హి ఈజ్ మెటిక్యులస్ ఇన్ హిస్ యూజ్ ఆఫ్ వర్డ్స్. అతను మాట్లాడే పదాలు ఏవైతే ఉన్నాయో అవి ఆలోచించి యూజ్ చేస్తాడు అని చెప్పడానికి ఇక్కడ మెటిక్యులస్ అంటే ఇక్కడ యాడ్జెక్టివ్ అన్నమాట. మెటిక్యులస్, హి వాజ్ వెరీ మెటిక్యులస్ ఇన్ హిస్ యూజ్ ఆఫ్ వర్డ్స్. లేకపోతే హి ఈజ్ మెటిక్యులస్ అబౌట్ హిస్ లాంగ్వేజ్. అతని భాష గురించి తాను చాలా సునిశ్చితంగా చాలా జాగ్రత్త వహిస్తాడు అని చెప్పడానికి హి ఈజ్ వెరీ మెటిక్యులస్ లేకపోతే మెటిక్యులస్ అబౌట్ హిస్ లాంగ్వేజ్. సో ఇలా మనం యూజ్ చేయొచ్చు అనమాట. హి హ్యాస్ ఆల్వేస్ బీన్ సో మెటిక్యులస్ అబౌట్ హిస్ అపియరెన్స్. అతని అవుట్లుక్ గురించి, అపియరెన్స్ గురించి చాలా సునిశ్చితమైన శ్రద్ధ వహిస్తాడు. హి అటాక్ వాజ్ మెటిక్యులస్లీ ప్లాన్డ్. చాలా జాగ్రత్తగా ప్లాన్ చేయబడింది దాడి. ది అటాక్ వాజ్ మెటిక్యులస్లీ ప్లాన్డ్. సో ఇలా మనం మెటిక్యులస్ లేకపోతే మెటిక్యులస్లీని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఆర్గ్యూబులీ. ఆర్గ్యూబులీ అంటే నిస్సందేహంగా అని చెప్తూ ఉంటాం కదా, అలా చెప్పడానికి మనం ఈ యాడ్వర్బ్‌ని ఉపయోగించొచ్చు. ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు మనం కొంచెం అథారిటీని ఇవ్వడానికి ఆ స్టేట్మెంట్‌ని అంటే స్ట్రెంగ్త్‌ని ఇవ్వడానికి నిస్సందేహంగా అన్న వర్డ్‌ని ఉపయోగిస్తుంటాం కదా, అలా చెప్పడానికి మనం ఆర్గ్యూబులీ అన్న యాడ్వర్బ్‌ని ఉపయోగించొచ్చు. ఎగ్జాంపుల్‌కి హి ఈజ్ ఆర్గ్యూబులీ ద వరల్డ్స్ బెస్ట్ క్రికెటర్. హి ఈజ్ ఆర్గ్యూబులీ ద వరల్డ్స్ బెస్ట్ క్రికెటర్. నిస్సందేహంగా అతను ప్రపంచంలో గొప్ప ప్లేయర్ అని ఇక్కడ చెప్తున్నాం అన్నమాట. సో ఫ్రైడ్ రైస్ ఈజ్ ఆర్గ్యూబులీ మోస్ట్ పాపులర్ ఫుడ్ ఇన్ ద వరల్డ్. మోస్ట్ పాపులర్ ఫుడ్ అని చెప్పొచ్చు నిస్సందేహంగా ఫ్రైడ్ రైస్ అనేది. లేకపోతే నూడిల్స్ ఇలాంటివి, లేకపోతే పిజ్జా కానీ, పిజ్జా ఈజ్ ద మోస్ట్ అంటే మనం నిస్సందేహంగా అని చెప్పడానికి పిజ్జా ఈజ్ ఆర్గ్యూబులీ ద మోస్ట్ పాపులర్ ఫుడ్ ఇన్ ద వరల్డ్. సో ఇలా మనం చెప్పొచ్చు. ఆర్గ్యూబులీ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మూవీస్ ఆఫ్ ఆల్ టైమ్. సో ఎప్పటికీ కానీ ఇది ఒక మంచి, అన్ని మూవీస్ కన్నా బెస్ట్ మూవీ, గ్రేటెస్ట్ మూవీ, వన్ ఆఫ్ ద అంటే గొప్ప చిత్రాలు ఇది కూడా ఒకటి అని చెప్పడానికి నిస్సందేహంగా ఆర్గ్యూబులీ అని స్టార్ట్ చేసి మనం ఆర్గ్యూబులీ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మూవీస్ ఆఫ్ ఆల్ టైమ్ ఇలా మనం ఒపీనియన్ని ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు. ఆర్గ్యూబులీ అని స్టార్ట్ చేసి మనం
ఏ విషయం గురించి చెప్పాలనుకుంటున్నామో దానికి స్ట్రెంగ్త్‌ని ఇవ్వడానికి ఆర్గ్యుబుల్లీ అన్న యాడ్వర్బ్‌ని ఉపయోగించొచ్చనమాట. సో, నెక్స్ట్ వర్డ్ ఏంటంటే ఫియర్స్‌లీ. సో, ఫియర్స్‌లీ అంటే ఏంటంటే తీవ్రంగా అంటే స్ట్రాంగ్‌లీ లేకపోతే సివియర్‌లీ ఇలాంటి మీనింగ్స్ వస్తాయి. ఎగ్జాంపుల్‌కి ది ఐడియా వాస్ ఫియర్స్‌లీ అపోజ్డ్ బై ద కంట్రీ లేకపోతే బై ఎవ్రీవన్ లేకపోతే బై సో మెనీ స్టూడెంట్స్. ది ఐడియా వాస్ ఫియర్స్‌లీ అపోజ్డ్ అంటే తీవ్రంగా అపోజ్ చేయబడింది, వ్యతిరేకించబడింది అని చెప్పడానికి ఫియర్స్‌లీ అంటే ఇక్కడ ఏంటంటే వెరీ స్ట్రాంగ్‌లీ అని. షీ ఈస్ ఫియర్స్‌లీ ఇండిపెండెంట్. ఆమె చాలా, అనే అర్థంతో యూజ్ చేస్తున్నాం. ఇండిపెండెంట్ స్వతంత్రంగా ఉండే వ్యక్తి. షీ ఈస్ ఫియర్స్‌లీ ఇండిపెండెంట్. షీ స్టేర్డ్ ఫియర్స్‌లీ ఇంటు మై ఐస్. ఆమె నా కళ్ళలోకి చాలా స్టేర్డ్ ఫియర్స్‌లీ ఇంటు మై ఐస్. ఆమె చాలా స్ట్రాంగ్‌గా చూసింది. కోపంతో కావచ్చు. మనం స్ట్రాంగ్ అని చెప్పేటప్పుడు కోపంతో కావచ్చు, లేకపోతే ఇంకా వేరే ఏ విధంగానైనా మనం చెప్పేటప్పుడు వెరీ స్ట్రాంగ్‌లీ అని చెప్పడానికి బదులుగా ఫియర్స్‌లీని ఉపయోగించు. షీ స్టేర్డ్ అంటే అలానే తదేకంగా చూడడం. సో, షీ స్టేర్డ్ ఫియర్స్‌లీ ఇంటు మై ఐస్. స్టాప్ లాఫింగ్ షీ సెడ్ ఫియర్స్‌లీ. ఇక్కడ చాలా గట్టిగా చెప్పింది. అంటే గట్టిగా అంటే ఏంటంటే ఎమోషనల్లీ స్ట్రాంగ్ అని. అంటే ఎమోషనల్‌గా ఆపు నీ నవ్వు అని ఆమె కొంచెం కోపంతో ఎమోషనల్‌గా చెప్పింది అని చెప్పాలి. షీ సెడ్ ఫియర్స్‌లీ అని చెప్పొచ్చు. ది బస్ వాస్ బర్నింగ్ ఫియర్స్‌లీ. బస్సు తీవ్రంగా దగ్ధం అవుతూ ఉంది. అంటే ఇది పాస్ట్ టెన్స్ అన్నమాట. ఆ పర్టిక్యులర్ మూవ్‌మెంట్ గురించి చెప్పేటప్పుడు మనం ద బస్ వాస్ బర్నింగ్ ఫియర్స్‌లీ తీవ్రంగా అని చెప్పడానికి ఇక్కడ మనం ఫియర్స్‌లీ అన్న వర్డ్‌ని ఉపయోగిస్తున్నాం అన్నమాట. ఈ యాడ్వర్బ్స్ మీకు హెల్ప్‌ఫుల్ అనిపించి ఉంటే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. వీటిని ఉపయోగించి వీలైతే మీరు కూడా కొన్ని సెంటెన్సెస్‌ని కామెంట్ బాక్స్‌లో రాయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.